గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మనం ఎక్కడున్నప్పటికీ కూడా చుట్టూరు అనేకమైన టెంప్టేషన్స్ ఉంటాయి. టెంప్టేషన్ కంటే దారుణమైనది టెంప్టర్స్ ఉంటారు. అనగా మనం ఎక్కడున్నా, చదువుకునే విద్యార్థి అవనివ్వండి, ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా, మనం ఉంటున్న వీధిలో కానీ శోధన ఉంటుంది, శోధకులు కూడా ఉంటారు. శోధన మనిషిని ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు ఆ శోధనలో మనం పడితే పడతాం, లేకపోతే పడకపోవచ్చు. కానీ శోధనతో పాటు శోధకులు ఉన్నారనుకోండి, శోధకులు ఏం చేస్తారంటే ఆకర్షణతో పాటు ప్రేరేపిస్తారు ఆకర్షింపబడటానికి. విచ్ ఈజ్ వెరీ డేంజరస్, చాలా భయంకరమైనది. ఉదాహరణకి, దేవుడు ఆదాము అవ్వల్ని ఒక చెట్టు పండుని తినొద్దన్నాడు. అన్ని చెట్ల పళ్ళు మీరు తినొచ్చు, మంచి చెడుల తెలివిని ఇచ్చే ఈ యొక్క చెట్టు పండు మీరు తినొద్దు అంటే దేవుని ఉద్దేశంలో వారికి ఇవ్వడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఇద్దామని. అప్పటి వరకు ఆయన ఎంత ప్రేమిస్తున్నారో ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు అంతే. నన్ను ప్రేమిస్తే ఈ ఆజ్ఞకు మీరు లోబడండి అని చెప్పి అది తినొద్దు అని చెప్పాడు. అయితే తినొద్దన్న పండుని దేవుడు ఆ యొక్క ఏదైనా వనం మధ్యలో పెట్టాడు. ఆ పళ్ళు కూడా చాలా అందంగా కూడా సృష్టించాడు దేవుడు. కానీ తినొద్దన్నాడు. వీరు తినట్లేదు. అది ఎంత ఆకర్షణగా ఉన్నా, ఎన్నిసార్లు కంటికి కనబడుతున్నా టెంప్ట్ అవ్వకుండా చాలా కంట్రోల్‌గా ఉన్నారు ఆదామవ్వలు. శోధనకి వారు టెంప్ట్ అవ్వలేదు. శోధనతో పాటు తర్వాత దేవుడు శోధకుడిని కూడా అలౌ చేశాడు. వాడు శోధిస్తూ ఉంటే నా బిడ్డలు దాన్ని నిగ్రహించుకుని జయిస్తారా? నా బిడ్డలు దాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే శోధన మనం జయించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. శోధన తప్పించుకుని కాదు. ఒకవేళ పడిపోతే మరలా దేవుడు మనల్ని జయించేలా చేస్తాడు. గనుక ఈసారి శోధనతో పాటు శోధకుడు వచ్చి అబద్ధాలతో అవ్వను శోధించగా శోధనలో పడిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా కళ్ళ ముందు ఎన్ని శోధనలు ఉన్నా, ఆ శోధనలను మనం నిగ్రహించుకున్న శోధకులు మనల్ని అటువంటి పాపపు శోధనలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనము వద్దు అని చెప్పి మనము కనులు మూసుకున్నా, పక్కకు వెళ్ళిపోయినా వాళ్ళు మరలా ఏం పర్వాలేదులే అని మనల్ని ప్రేరేపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే మాటను మహాజ్ఞాని సొలొమోను అంటారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. వారి యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు రెసిస్ట్ చేసుకోవడం నేర్చుకో. కాదన్నం నేర్చుకో. నో చెప్పడం నేర్చుకో. అంతేగాని వారు బాధపడతారు, వీరు ఫీల్ అవుతారని చెప్పి నువ్వు దేవుణ్ణి బాధపరిచే స్థితిలో నువ్వెన్నడూ ఉండొద్దు. ఇక్కడ ఆ యొక్క వచనం ఇంకా తర్వాత వెళ్తే, వారు నిన్ను రకరకాలుగా ప్రేరేపించినప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారి యొక్క రిక్వెస్ట్‌ని ఒప్పుకోవద్దు అని చెప్పబడింది. ఎప్పుడన్నా సాతానుడు మనల్ని ఆకర్షించగలడు, ప్రేరేపించగలడు, కానీ ఈడ్చుకెళ్ళలేడు, లాక్కెళ్ళలేడు అక్కడికి. బలవంతంగా మనలను లాక్కి వెళ్ళలేడు. ఆ అధికారము సాతానుడికి దేవుడు ఇవ్వలేదు. కానీ మనల్ని బలవంతంగా ఆ పాపానికి లాక్కెళ్ళేది ఎవర్రా అంటే మన దురాశే. అందుకనే యాకోబు భక్తుడు అంటారు, యాకోబు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. మన దురాశలే మనల్ని ఈడ్చుకెళ్తాయి కానీ సాతానుడు కానీ ఏ వ్యక్తి కూడా పాపము చేయడానికి మనల్ని బలత్కరించి ఫోర్స్ఫుల్గా మనల్ని చేయడు. అది పాపం అవ్వదు. అది మనము ఇష్టపూర్వకంగా వెళ్తాం. వాడి యొక్క ఆకర్షణకి మనం పడిపోయినప్పుడే అది పాపం అవుతుంది. ఉదాహరణకి ఆదికాండం 39వ అధ్యాయంలో యవనస్తుడైనటువంటి యోసేపుని పొతీఫరు భార్య శోధించి పదే పదే తనతో సైనించమని ఎంతగానో, పాపం చేయమని ఎంతగానో ఫోర్స్ చేసినప్పుడు ఒప్పుకోలేదు. లేదు లేదు, నేను ఈ పని మాత్రం నేను చేయను అని చెప్పి తను తాను చాలా రెసిస్ట్ చేసుకున్నాడు. ఒకరికొక సందర్భంలో యోసేపునే బలత్కరించడానికి ట్రై చేసినప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యోసేపుని ఎంతగా ప్రేరేపించినా యోసేపు నో చెప్పడానికి గల కారణం ఒకటే, నా దేవునికి విరోధంగా నేను ఈ తప్పు చేయను. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. మనం ఎందుకని నో చెప్పాలా పాపానికి అంటే, అది నా దేవునికి వ్యతిరేకమైనది, అది దేవుని దృష్టికి పాపము,
గనుక నాకు కూడా చెయ్యాలనే ప్రేరేపణ కలిగినా అన్నిటినీ మూసుకుని కాదనుకుని పారిపోవడానికి గల కారణం ఏంటంటే, నా సుఖాన్ని, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుని, నా పరమ తండ్రిని నేను బాధపరచడం నాకిష్టం లేదని చెప్పి, యోసేపు పారిపోయినందుకు ఎన్ని కష్టాలొచ్చినా యోసేపుతో యెహోవా తోడుగా ఉండి, చెరసాలలోనూ, అక్కడి నుండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకోటలోనూ, ఎక్కడున్నా సరే యోసేపుకు తోడుగా ఉండి దేవుడు వర్ధిల్ల చేస్తూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. గనుక జ్ఞానమైనటువంటి, తెలివైనటువంటి వ్యక్తులు చేసే పనేంటంటే, శోధనకి, శోధకులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకనే మొదటి కీర్తనలోనే, మొదటి వచనంలోనే భక్తుడు చెప్తారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, బెటర్ గో అవే ఫ్రమ్ దెమ్, దట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ. అక్కడి నుంచి వెళ్ళిపో. శోధకుడు నేను ఏదన్నా ఒక చెడుకి శోధిస్తూ ఉంటే వాళ్ళతో సహవాసాన్ని కట్ చేయి. చాలా స్మూత్‌గా కట్ చేయి, దూరంగా ఉండు తప్ప, వారు ఫీల్ అవుతారని మొహమాటంగా వారిని సంతోషపరచడానికి, దేవునికి విరోధకరమైన వాటికి యెస్ చెప్తే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. శాపగ్రస్తమైన, వేదనకరమైన జీవితం ఎదురవుతుంది. గనుక ఎవరేమనుకున్న నిర్మొహమాటంగా దేవుని చిత్త ప్రకారంగా నడుద్దాం. ఇతరుల్ని ప్రభు కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం కానీ, వాళ్ళ యొక్క పాపాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, మనం దేవుని కొరకు దేవునిలో జీవిద్దాం. వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదనే వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మా యొక్క జీవితంలో మేము ఎక్కడున్నానో, ఎన్ని పాపాలు లేక ఆ శోధనతో పాటు శోధకులు మమ్మల్ని శోధించిన, నా తండ్రికి విరోధంగా, నా దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయనని యోసేపు చెప్పిన విధముగా మేము పాపం నుండి పారిపోవడానికి శక్తిని దయచేయండి. నిగ్రహించుకునే కృప దయచేయండి. జయించుకునే అభిషేకం దయచేయండి. జయించే అభిషేకం దయచేయండి. ఈరోజు మా యొక్క దినచర్య అంతట్లో తోడు ఉండి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని, ప్రతి విషయంలో నీకు ప్రీతికరంగా ప్రవర్తించి, మాట్లాడి, చూసి, తలంచి అయా నిర్ణయాలు తీసుకుని పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.